హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక యమ్మీ ప్రోగ్రామ్తో మీ ముందుకు వస్తున్నాను నేను. మీరు లాస్ట్ టైం సమ్మర్ హాలిడేస్ చాలామంది ఎంజాయ్ చేసాం అని చెప్పి ఫోన్లు చేశారు, మెసేజ్లు పెట్టారు. తర్వాత 2 రోజుల కింద ఒక ఫిలసాఫికల్ సాంగ్ సజనరే జూట్ మత్ బోలో పాటని అనలైజ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టాను. అండ్ ఐఎమ్ షూర్ యూ మస్ట్ హ్యావ్ ఎంజాయ్డ్ దట్. బట్ ఈరోజు మీ అందరికీ ఎవరికి ఈ ప్రోగ్రాం ఇష్టం లేదు అన్నది ఉండదు ప్రపంచంలో. అలాంటి ప్రోగ్రాం చేస్తాను ఇవాళ. ఆ ప్రోగ్రాం ఏమిటి అంటే మీరే చూస్తారు. ఆల్ ఆఫ్ అస్ లవ్ టు సీ దిస్, ఎంజాయ్ దిస్ డే ఇన్ అండ్ డే అవుట్. అర్థమైందా ఇప్పటికి? ఈరోజు నేను నాకు ఇష్టమైన తిండి గురించి మాట్లాడబోతున్నాను. ద ఫుడ్ ఐ ఎంజాయ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. 1-2 బోల్డ్. ఇవన్నీ కూడా మీకు ఫోటోలు చూపించి గెస్ట్ చేసి నోరూరించకుండా రియల్ ఫుడ్ తెచ్చిపెట్టాను ఇక్కడ. ఈ ఫుడ్ అంతా నేను తింటూ మీతో మాట్లాడతాను. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అంటారు. ప్రతి వాళ్ళకి ఒకే రుచి ఉండాలని లేదు. మీకు మీ రుచులు ఉంటాయి. మీరు షేర్ చేసుకుంటే ఈసారి నెక్స్ట్ ప్రోగ్రాంలో మీకు ఇష్టమైన ఫుడ్ నేను తింటూ మాట్లాడతాను. ఎలా ఉంది ఐడియా? సో ఈ రోజుకి నాకు ఇష్టమైన ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఎండాకాలం, బయట బ్రహ్మాండమైన ఎండలు అదిరిపోతున్నాయి. సో ఎండాకాలంలో తాటి ముంజలు తినకుండా ఎవడన్నా ఉంటే వాడు యూజ్లెస్ ఫెలో. తాటి ముంజ చూసారా? ఇలా నోట్లో వాట్ ఎ టేస్ట్. తాటి ముంజలు ఎండాకాలంలో రోజుకి 1 డజన్ తాటి ముంజలు తింటాను నేను. ఇప్పటికి కూడా మా హెల్పర్ బాలరాజు లేదా డ్రైవరో ఎవరో ఒకళ్ళు వెళ్ళి తాటి ముంజలు కొని వాటిని తొక్క తీసి ఇలా ప్లేట్లో పెట్టి ఆ ముంజలు తింటే ప్రమాణం. మళ్ళీ తొక్క తీసుకోవడం మళ్ళీ ఇబ్బంది మనకి, అదో పెద్ద పని. సో తొక్క తీసి పెట్టడం ఉండాలి. ఇంకా అడిగితే తాటి ముంజలు ఇంకా ఆనందం రావాలంటే రైట్ ఫ్రమ్ ది చెట్టు, మన పల్లెటూళ్ళలో చెట్టు మీద నుంచి తాటికాయ కొట్టి పైన చేసి ఇస్తారు. దాన్ని బొటనేలతోటి ఇలా స్కూప్ చేసుకొని తింటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా లేతగా ఉంటుంది తాటి ముంజ. ఇవి కొంచెం ముదురుగా ఉంటాయి మన సిటీకి వచ్చేసరికి. బట్ లేత తాటి ముంజలు ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి. అండ్ తాటి ముంజ ఈజ్ సో గుడ్ అండ్ సో యమ్మీ. ఐఎమ్ షూర్ సమ్మర్లో తాటి ముంజలు తినవాడు అంటూ ఉండడు. రైట్. సమ్మర్ అనగానే, ఎండాకాలం అనగానే ఇంకొకటి దాని పక్కనే ఉంది. ఇది తెలుపు అయితే అది ఎల్లో కలరు. ఇది కూడా మీ అందరికీ తెలిసిందే, మామిడి పండు. ఓకే, మామిడి పండులో రకాలు 100. నాకు ఇష్టమైంది ఈమాం పసంద్. అద్భుతం. మామిడి పండు, బంగినపల్లి, తర్వాత కొబ్బరి మామిడి పండు, రసాలు, నూజివీడి రసాలు, 100 రకాలు. కానీ ఇమాం పసంద్ మటుకు నెంబర్ 1 నాకు ఇష్టమైంది. తర్వాత రసం కూడా మళ్ళీ ఆ మామిడి పండు స్క్వీజ్ చేసుకొని రసం తింటే మజా రాదు. అది శుభ్రంగా రసం స్క్వీజ్ చేసి గ్లాసులో పోసిస్తే బాగుంటుంది. కానీ మామిడి మటుకు దానికి చిన్న హోల్ పెట్టి స్లోగా స్క్వీజ్ చేసుకుంటూ తింటుంది. అదొక పెద్ద ఆర్ట్, సైన్స్ అనుకుంటుంది. బట్ నాకు మటుకు బద్దకిష్టి, ఎవరైనా తీసి పెడితే ఇష్టం. మామిడి పళ్ళు చిన్నప్పుడు బాపట్లలో, గుంటూరులో ఉన్నప్పుడు చాలా మురిపంగా నాన్న కొనుక్కొస్తాడని చూడటం, అప్పుడప్పుడు మేము కొనుక్కొని రావటం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు పెద్దయి ఒక డాక్టర్ హోదా వచ్చిన తర్వాత పేషెంట్లు, తర్వాత ఫ్రెండ్స్, మామిడి తోటలు ఉన్నవాళ్ళు చాలామంది పంపిస్తుంటారు మామిడి పళ్ళు. కాబట్టి ఇప్పుడు మామిడి పళ్ళు కొనక్కర్లేదు, ఇప్పుడు అన్నీ ఫ్రీ సర్వీసే. ఇకపోతే నాకు ఇష్టమైన ఫుడ్ ఏమిటి అని అడిగితే, సపోజ్ రేపు బకెట్ దాన్ని వేసిన తర్వాత పైకి వెళ్తూ చివరిగా దేవుడు నీకు ఇష్టం వచ్చిన తిండి తిండిరారా అంటే ఏమి కోరుకుంటానంటే జున్ను. ఓకే, జున్నులో ఉన్న మాధుర్యం నాకు ఇంకెక్కడా దొరకలే. ఒకే ఒక్క చోట జున్ను కంటే బాగా ఇష్టమైంది కనపడింది. అది కలకట్టాలో మిస్టీ దోయి అంటారు దాన్ని. అంటే ఆల్మోస్ట్ లైక్ జున్ను, ఇట్ ఇస్ కాల్డ్ స్వీట్ కర్డ్, మిస్టీ దోయి. అది వాళ్ళు ముంతల్లో చేస్తారు, పేవ్మెంట్ మీద దొరుకుతాయి,
అద్భుతం. మీరు ఎప్పుడన్నా కలకట్టా వెళ్తే మిస్టీ దొయ్యి అని అడిగి తినండి. ప్రస్తుతానికి మన ఆంధ్రాలో జున్ను. జున్ను కూడా చిన్నప్పుడు దొరికేది కాదు. పక్కింటి వాళ్ళు ఆవు ఆనుద్దా, తర్వాత ఎదురింటి వాళ్ళ బర్రె ఈనుద్దా, వాళ్ళు మనకు పాలు ఏమైనా ఇస్తారా లేదా, ఆ పాలు అవి జున్ను చేసుకోవాలా లేదా అని ఈ టెన్షన్తో చచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు థ్యాంక్స్ టు స్వగృహ ఫుడ్స్ జున్ను కూడా రెడీమేడ్ అవైలబుల్. జున్నులో 2 రకాలు. ఒకటి ఈ రకంగా గట్టిగా చేయడం. మా అమ్మ అయితే అప్పుడప్పుడు దీన్ని ఇలా చిలికి మన ఎగ్ పొరట్లాగా అంటే పొడి పొడిగా చేసేది. అది కూడా చాలా బాగుండేది. సో అమ్మ, ఈ జున్ను నీకోసం. చెప్పాను కదా, జున్ను నాకు మోస్ట్ ఫేవరెట్. ఎవరన్నా నాకు లంచం ఇవ్వాలనుకుంటే జున్ను తీసుకురండి. గుడ్. ఇకపోతే దాని పక్కనే ఉంది ఇంకోటి, వేరుశనక్కాయలు. వేరుశనక్కాయలు దేవుడు మనుషులకి ఒక వరం కింద ఇచ్చాడు. ఈ వేరుశనక్కాయలు ఉడకబెట్టినా అదొక రుచి, వేయించినా అదొక రుచి. దాని కథే వేరు. ఈ వేరుశనక్కాయలు రోడ్డు పక్కన దొరుకుతాయి. మనం కారులో వెళ్ళేటప్పుడు ప్రెస్టేజ్, కారు ఆపి వేరుశనక్కాయలు తింటాం. బట్ మనకు అయ్యేం లేవు. మనకి తిండి దగ్గరికి వచ్చేసరికి సిగ్గు లేదు, శరం లేదు. రోడ్డు పక్కన హ్యాపీగా ఆగి వేరుశనక్కాయలు కొనుక్కొని తింటుంటారు. ఈ వేరుశనక్కాయలు కూడా పల్లెటూళ్ళలో కరెక్ట్గా పొలంలో ఆ వేరుశనగ ఇది ప్లక్ చేసి ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు అక్కడే మంట పెట్టి కాలుస్తారు దాన్ని. ఆ వేరుశనక్కాయ తిన్న రుచి ఉడకబెట్టినా కాల్చినా రాదు. బికాజ్ ఆ వేరుశనక్కాయ బోత్ ఉడకబెట్టిన కాల్చిన మిక్చర్ అనమాట. ఆ వాటర్ కంటెంట్ అలా ఉంటుంది. అద్భుత. ఆ వేరుశనక్కాయలు మీరు ఎప్పుడన్నా ఈసారి పల్లెటూరులో వెళ్ళటం జరిగితే అప్పుడే ప్లక్ చేసి అక్కడే కాల్చి మండల్లో తినండి, బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రస్తుతానికి వీటితో సర్దుకుందాం. నెక్స్ట్ అనదర్ ఫేవరెట్, మొక్కజొన్న కండలు. ఈ మొక్కజొన్న కండలు ఇప్పుడు అమెరికా వాళ్ళు వచ్చేసి స్వీట్ కార్న్ అని ఏ రోడ్డు మీద పడితే ఆ రోడ్డు మీద దొరుకుతున్నాయి. కానీ పాత రోజుల్లో మొక్కజొన్న కండలు తినాలంటే ఏ సమ్మర్లో ఎగ్జిబిషన్కి వెళ్ళాలి. హైదరాబాద్ ఎగ్జిబిషన్లో దొరికాయి. ఇది కూడా శుభ్రంగా నిమ్మకాయ పూసి దాని మీద ఉప్పు కారం వేసి ఇచ్చేవాడు. మొక్కజొన్న కండ తినడం ఒక ఆర్ట్. మా ఆవిడ చాలా స్టైల్గా ఇలా ఇలా ఒక్కొక్కటి ఇలా ఒరుచుకొని ఇలా తింటుంది. మజా రాదు. అసలు మజా ఎప్పుడు వస్తుంది చెప్పమంటారా? ఇలా తింటే వస్తుంది. ఆ మజానే వేరు. చూడటానికి ఇబ్బందిగా ఉండొచ్చు, ఐ డోంట్ కేర్. మజా అంటే తింటూనే ఉంటుంది. సో మీరు మొక్కజొన్న కండ తినాలి అంటే ఒకవేళ మీ సోకాల్డ్ సోషల్ స్టేటస్ అడ్డం వస్తే తలుపులు వేసుకొని ఒక్కడే కూర్చొని అని తినండి. అప్పుడు అద్దరిపోతుంది. మా ఆవిడలాగా స్టైల్గా ఇలా తింటే మజా రాదు. ఇకపోతే స్వీట్లు నాకు తెగ ఇష్టం. గుర్తుపట్టారా? గుడ్ ఓల్డ్ మైసూర్ పాకు. మైసూర్ పాకు ఇప్పుడు లో క్లాస్ అయిపోయింది. అంటే ఇది చీప్ అన్నిటికంటే. కాబట్టి ఇప్పుడు స్వీట్ స్టాల్లో పెద్ద ఎక్కువ దొరకదు ఇది. బట్ పాత రోజుల్లో పెళ్ళికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మైసూర్ పాకు పెట్టేవాళ్ళు. బర్త్డే పార్టీలకు కూడా మైసూర్ పాకు. మా అమ్మ మైసూర్ పాకు చేస్తే బ్రహ్మాండం ఉండేది, కరిగిపోయేది. మైసూర్ పాకు నాకు చాలా ఇష్టం. ఇదే మైసూర్ పాకు రకరకాలు. ఇప్పుడు మైసూర్ పా అని వచ్చింది ఒకటి, కృష్ణా స్వీట్స్లో దొరుకుతుంది. నెయ్యి ఎక్కువ ఉంటుంది, మెత్తగా ఉంటుంది. అట్లానే ఒంగోలు వాళ్ళకి తెలుసు అల్లూరయ్య స్వీట్స్ అని ఉంటాయి. ఆ అల్లూరయ్య దాంట్లో మైసూర్ పాకు కూడా చాలా మెత్తగా, ఇంకా అసలు తింటే మొత్తం లోపలంతా ఘీ, ప్యూర్ ఘీ ఉంటుంది. ప్రస్తుతానికి ఈ మైసూర్ పాకుతో సర్దుకుందాం. మైసూర్ పాకు తిన్నప్పుడల్లా నాకు మా అమ్మ గుర్తొస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు వారానికి ఒకసారి మేము స్కూల్ నుంచి రాగానే అమ్మ మైసూర్ పాకు చేసి పెట్టేది. ఎందుకంటే ఆమెకు అది చేయడం తేలిక, మాకు ఇష్టమని తెలుసు ఆమెకు. సో అమ్మ ఎక్కడున్నా సరే ఈ మైసూర్ పాకు నీకోసం.
మా అమ్మ గుర్తురాగానే మైసూర్ పాకుతో పాటు పక్కనే ఇంకోటి ఉంది, రవ్వ లడ్డు. ఇది కూడా మా అమ్మ ఫేవరెట్, నా ఫేవరెట్. రవ్వ లడ్డు కూడా ఈజీ చేయడం. ప్రతి శనివారం మా అమ్మ రవ్వ లడ్డులు చేసేది. ఎందుకంటే ఆ రోజు కొబ్బరికాయ కొట్టేవాళ్ళు దేవుడికి. సో ఆ కొబ్బరి తురుముతోటి రవ్వ లడ్డు బ్రహ్మాండంగా వస్తుంది. సో రవ్వ లడ్డు కూడా చాలా ఇష్టం నాకు. ఈ రవ్వ లడ్డు వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉంది, అది మీతో పంచుకోక తప్పదు. చిన్నప్పుడు మా అమ్మ రవ్వ లడ్డు చేసి రేషన్ పెట్టేది. ఒక లడ్డే తినాలి నువ్వు రోజుకని. మనకేమో జిహ్వతాపల్యం. సో ఒకరోజు ఏం చేశానంటే వంటింట్లోకి వెళ్ళి దొంగతనంగా ఒక లడ్డు తిన్నాను. 2 లడ్డులు తీసుకొని మేడెక్కి మేడ మీద దాచిపెట్టాను. మా నాన్న చూసి పట్టుకున్నాడు. ఇక మిగతా సంగతి మీకు చెప్పక్కర్లేదు. వీపు మీద కొట్టిన దెబ్బ కొట్టకుండా కొట్టాడు. రవ్వ లడ్లు పోయినాయి, దెబ్బలు మిగిలినాయి. కాబట్టి రవ్వ లడ్డు తినేటప్పుడల్లా మా నాన్న దెబ్బలు గుర్తొస్తాయి. ఇప్పుడు మా నాన్న లేడు కాబట్టి అభ్యంతరం లేకుండా నాకు ఇష్టం వచ్చిన రవ్వ లడ్డు తినచ్చు. నాన్న ఇది నీకోసం. ఇకపోతే ముందు మన చిన్నప్పుడు బాపట్ల గుంటూరు ఫుడ్ ఎత్తుకుదాం. ఇది మీరు చూసే ఉంటారు, వేరుశనగ పప్పు చెక్క. ఇప్పుడు చిన్నప్పుడు బళ్ళో తాటి చేపలు, తర్వాత పైసా బిళ్ళలు, తర్వాత కొబ్బరి బిళ్ళలు చిన్నవి ఉండేవి, ఇప్పుడు దొరకట్లా. తర్వాత పైసా బిళ్ళలు అప్పుడు పార్లే ఉండేవి, బట్ ఇలాంటివి ఇవి కాదు. అట్లానే పప్పు చెక్క అంటే మామూలు మన బెల్లంతో చేసేవాళ్ళు. ఇట్లానే వేరుశనగ పప్పు చెక్క కాస్ట్లీ, ఎందుకంటే వేరుశనగ పప్పులు కాస్ట్లీ కాబట్టి. సో ఈ వేరుశనగ పప్పు చెక్క అగైన్ నాకు చాలా ఇష్టం. ఇది తర్వాత పంచదారతో కూడా వస్తాయి. నాకు బెల్లం ఇష్టం. ఐఎమ్ షూర్ మీ అందరూ కూడా బెల్లం ఇష్టం. వేరుశనగది ఏ రకంగా చేసినా అద్భుతం. ముంత కింద పప్పులో కానీ, ఉడకబెట్టినవి కానీ, ఇలా వేరుశనగ పప్పు చెక్క కానీ. రైట్. తర్వాత గుంటూరు మెడికల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత శంకర్ విలాస్ దగ్గర ఒక షాప్ ఉండేది, ఇప్పటికీ ఉంది. ఇంకా అది మలాయ్ పూరి అని ఉండేది. అంటే ఒక పూరి లాంటి దాని మీద ఒక పాలకోవా లాంటిది పేస్ట్ చేసి ఇచ్చేవాడు. అది తలుచుకుంటేనే నోరు ఊరుద్దు నాకు. ఆ గుంటూరు మెడికల్ కాలేజీ, శంకర్ విలాస్ దగ్గర, ఆ కుమార్ బుక్ స్టాల్ దగ్గర నా గుంటూరు మెడికల్ కాలేజీ మిత్రులందరికీ గుర్తే. అక్కడికి వెళ్ళి ఆ మాల్పూరి తినకపోతే నిద్రపట్టేది కాదు. మొన్న కూడా వెళ్ళి ఆ మాల్పూరి తిని వచ్చా. ఇప్పుడు హైదరాబాద్లో ఆ మాల్పూరి నేను తేలేను కాబట్టి దానికి ఒక పూర్ కజిన్ అనుకుందాం మనం. ఆ మాల్పూరి తీసుకున్నాను ఇక్కడ. ఇది కూడా ఇక్కడ హైదరాబాద్లో స్వగృహ ఫుడ్స్లో తీసుకుందే. సో బేసికల్గా ఇది ఒక పూరి, దాని మీద కోవా. అగైన్ వెరీ రిచ్, సో వాట్, వెరీ టేస్టీ. ఇప్పుడు దీన్ని ఎలా తిందామని ఆలోచిస్తున్నాను నేను. మీకు ఒక్క చూపించి వదిలేద్దామా, లేకపోతే ఒక బయట తిందామా అని ఏమంటారు? తిందాం. ఓకే, మీకోసం, మీకు చూపించడానికి కోసం. దిస్ ఆల్సో గుడ్, కానీ మా గుంటూరు అయినంత బాగాలేదు. వెరీ నైస్. ఇంకా మాల్పూరి తర్వాత ఇటు మూవ్ అయితే జీడిపప్పు పాకం. పుల్లారెడ్డి స్వీట్స్లో జీడిపప్పు పాకం చాలా ఫేమస్. బట్ నాకు మటుకు పామర్ నుంచి మా క్లాస్మేట్ భార్గవి తీసుకొస్తుంది. ఆ షాప్ పేరు గుర్తులేదు. అది బెల్లం జీడిపప్పు పాకం అద్భుత. పుల్లారెడ్డి జీడిపప్పు కొంచెం నాకు గట్టిగా అనిపిస్తుంది. బట్ ఓవరాల్ ఎనీథింగ్ విత్ జీడిపప్పు ఫైన్ ఫర్ మీ. జీడిపప్పు దేవుడిచ్చిన ఇంకొక అదృష్టం మనకి. వెరీ నైస్. రైట్. ఇకపోతే కలాకండ్. ఇది ఇంకొక అద్భుతమైన సృష్టి. ఇది చిన్నప్పుడు చాలా తక్కువ ఇన్స్టెన్సెస్లో దొరికేది, ఎందుకంటే కాస్ట్లీ ఇవన్నీ. చిన్నప్పుడు మీరు అందరూ గమనించే ఉంటారు, మన రుచులు అభిరుచులు మన ఆర్థిక స్తోమతని బట్టి అటు ఇటు తిరుగుతుంటాయి, ముడిపడి ఉంటుంది. చిన్నప్పుడు మనం ఐస్ ఫ్రూట్ కొనుక్కునేవాళ్ళం 5 పైసలు 10 పైసలు పెట్టి. ఐస్ ఫ్రూట్ చివరిలో సేమియా ఉండేది, అది కాస్ట్లీ, అది కొంచెం రిచ్ పీపుల్ తినేవాళ్ళు. మనమేమో ఓన్లీ ఐస్ ఫ్రూట్. కొన్నాళ్ళు పోతే చివర 1/3 సేమియా ఉండేది, ఆ తర్వాత ఫుల్ సేమియా వచ్చేది. ఆ సేమియా అంటే అది 25 పైసలు పావలా. సో కాబట్టి ఇది కూడా రిచ్ ఫుడ్. ఇది కలాకండ్
అద్భుత. మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది, ఐ గాట్ ఎ స్వీట్ టూత్. నిజంగానే స్వీట్లు భలే ఇష్టం నాకు. కానీ స్వీట్లతో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి. మిరపకాయ బజ్జీలు, ఆ కథే వేరు. ఆ మిరపకాయ బజ్జీలో మళ్ళీ మా బాపట్ల మున్సిపల్ హై స్కూల్ బయట ఇచ్చేవాడు. ఆ బజ్జీ పొట్ట కోసి ప్రేమగా దాంట్లో ఉల్లిపాయ, తర్వాత కారం పొడి, అంటే రెడ్ గ్రేవీలా ఉంటుంది, తర్వాత నిమ్మకాయ, మళ్ళీ పొడి వేసి దానికి అలా పెట్టిస్తే ఆహా దేవుడా. మిరపకాయ బజ్జీ అద్భుతం. ఆ మిరపకాయ బజ్జీ అన్ఫార్చునేట్గా ఇక్కడ లేదు, ఈసారి తిందాం. అట్లానే ముంతకింద పప్పు అద్భుతం. నాకు స్ప్రౌట్స్ కూడా ఇష్టం. ఇది ఒక్కటే హెల్దీ ఫుడ్ ఇష్టం. ఇవన్నీ సుత్తే ఫుడ్ చేయాలి, ఇది హెల్దీ ఫుడ్. ఇది ఈ మధ్య అవసరం కొద్దీ తింటున్నాను నేను, ఎందుకంటే బరువు తగ్గుదామని. అట్లనే అటుకులు, అటుకులు కూడా బ్రహ్మాండం. ఈ అటుకులు కూడా ఇష్టం. హెల్దీ. అక్కడ ఒక ప్లేట్ ఉంది. ఇప్పటికి నేను చిరుతిండ్ల గురించే మాట్లాడాను నేను. ఇంకా భోజన కార్యక్రమం మొదలెట్లా మనం. అది మొదలెడితే ఇంకో గంట అవుద్ది, అది ఇంకో రోజు మాట్లాడుకుందాం. ఇవాళ ఓన్లీ చిరుతిండ్లే. ఒక్క చిన్న టచ్ చేసి వదిలేద్దాం. ప్రాన్స్, వా, ఇది అగైన్ దేవుడు మానవ జాతికి ఇచ్చిన వరం. అద్భుత అద్భుత. ప్రాన్స్, టైగర్ ప్రాన్స్ ఉంటే ఇంకా చెప్పే పని లేదు. అందుకని నేనేమంటానంటే ప్రతి వ్యక్తి ఒక ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఉండి ఒక ఫ్రెండ్ చేసుకోవాలి. భీమవరం వాడినాం, రాజమండ్రి వాడినాం, ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు ప్రాన్స్ గురించి. ఆ తర్వాత వాళ్ళు ప్రాన్స్ పెంచుతారు. ఆ ప్రాన్స్ తీసుకొచ్చి మనకిస్తే ఆ ఆనందమే వేరు. నా మటుకు నాకు, నేను రౌండ్స్కి వెళ్తుంటా కదా పేషెంట్ చూడటానికి, పేషెంట్ ఏదో తింటుంటారు, నేను సిగ్గు వదిలేసి రౌండ్స్ ఆపేసి ఆ పేషెంట్ తినేది నేను కూడా పట్టుకొని తినేస్తాను. చాలామంది ఆశ్చర్యపోతారు అదేంటని. నాకు చాలా హాయిగా ఉంటుంది. రెండు విషయాలు. ఒకటి, ఇక్కడ జీవుడు హ్యాపీస్. రెండోది పేషెంట్ హ్యాపీస్. అమ్మో డాక్టర్ గారు నేను తిన్నారు నాతో పాటు, అమ్మో డాక్టర్ గారు ఎంత కలుపుగోలు మనిషి అని ఒక ఇంప్రెషన్ కొట్టేస్తాం. సో రెండు రకాల మనం విన్నరే. సో పేషెంట్లు కూడా థ్యాంక్స్ టు మై గురవాయణం పుస్తకం, థ్యాంక్స్ టు ప్రోగ్రామ్స్ లైక్ దిస్, ఎవ్రీ పేషెంట్ నోస్ మై టేస్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రవ్వ లడ్డు, ఈ పప్పు చెక్క నిన్న మా పేషెంట్ ఒక ఆమె అనుపమ అని, తర్వాత మా రైటర్ ఫ్రెండ్ ఆమె తీసుకొచ్చి ఇచ్చారు. ఫోటో కూడా చూపిస్తాను మీకు. సో నా పేషెంట్లు ఇట్లానే పచ్చళ్ళు, పులిహోరలు, సగ్గుబియ్యం పాయసం, రవ్వ లడ్లు, మైసూర్ పాకులు ఇట్లా తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. అవి మనం ఆరగిస్తూ ఉంటాం. సో కాబట్టి ఐ థింక్ వీ హ్యావ్ కవర్డ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. కానీ తిండికి అంతు లేదు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను తొందరగా ముగించకపోతే మా వాళ్ళు కొట్టేట్టున్నారు, ఎందుకంటే బయట 20 మంది వెయిట్ చేస్తున్నారు ఇవన్నీ తినడానికి. కాబట్టి వాళ్ళ కోసం ఇది ప్రోగ్రామ్ ఇంకా ఆపక తప్పదు. భోజనం చెప్పాను కదా, భోజనం ఇంకొక రోజు మాట్లాడుకుందాం. భోజనం నాకు మా అమ్మ చేసే టమాటో పప్పు ఇష్టం, మా అమ్మ చేసే గుత్తి వంకాయ కూర ఇష్టం, మా అమ్మ చేసే పెరుగు చారు ఇష్టం, మా అమ్మ చేసే సగ్గుబియ్యం పాయసం ఇష్టం. ఆ మహాతల్లి ఎంత కష్టపడి మమ్మల్ని పెంచిందో అంత కష్టపడి మా ఇష్టాలు, మాకు ఇష్టమైన ఫుడ్ వండి పెట్టేది. అమ్మలందరికీ జోహార్లు. పిల్లల బాగోగులు చూసుకోవడమే కాకుండా వాళ్ళకి ఏ ఇష్టమో చూసి చేసి పెట్టే ప్రతి అమ్మలందరికీ ఈ ప్రోగ్రాం అంకితం.